సిరిపురికి పిల్లలారా అందరికి నమస్కారం. ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు గారు రైతులతో ఏ విధంగా మాట్లాడుతున్నాడనేది మొన్న మనం మాట్లాడడం జరిగింది. ఈ రోజు ప్రధానమైనటువంటి మాటలు ఏంటంటే, ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు గారు సిరిపూర్లో, కౌటలలో, బెజ్జూర్లో, పెంచకలపేటలో ఏదైతే సర్వసభ సమావేశాలు మాట్లాడుతున్నారో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మాత్రము ఈరోజు నియోజక ప్రజలు, రైతులందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన ఏమని మాట్లాడుతున్నా అంటే, ఆయన ఏకస్ట్ అధికారులను హెచ్చరిస్తుండో అంటే వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకటి. రెండోది, రైతులను ఫారెస్ట్ అధికారుల మీద ఉసిగొల్పేలా మాత్రమే ప్రసంగాలు ద్వేషించే విధంగానే మాట్లాడుతున్నాడు తప్ప ఆయన చేసింది ఏం లేదు. నిజానికి ఆయన ఏం చేయాలి? పార్లమెంట్లో ఒక ఎంపీ ఉన్నాడు. ఎంపీని మనం పార్లమెంట్లో చట్టం చేసుకోవచ్చు కదా. వాళ్ళదే కదా ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది. అది చేయడం ఆయనకు చేతనవుతలేదు. ఒకటి. రెండవది, చట్టసభల్లో మాట్లాడడానికి ఆయనతో చేతనవుతలేదు. అటవీ శాఖని సమన్వయం చేసేంత ఈయనకు అవుతలేదు, ఈయన వల్ల అవుతలేదు. అసమర్థత అంటే ఈయన చేసే పనులు కప్పిపించుకోవడానికి అటు రైతులను ఉసిగొల్పేలాగా చేస్తాడు, అటవీ శాఖ అధికారులను వార్నింగ్ ఇస్తుండు. వాస్తవానికి అటవీ శాఖ అధికారులు ఏం చేస్తారండి? ప్రభుత్వాలు చేయాలి పని. ప్రభుత్వాలు ఏమైనా చట్టాలు తీసుకొచ్చి చేస్తే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా అది అధికారులు చేస్తారు. అధికారులను చేస్తే లాభం ఏమొస్తుంది? అధికారులను వాళ్ళని తిడితే వాళ్ళకి వార్నింగ్ ఇస్తే ఏమొస్తుంది? నువ్వు ఎక్కడ వేయాలో అక్కడ చేస్తలేవు. చట్టసభలో నువ్వు మాట్లాడతలేవు. అటవీ శాఖ మంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తలేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాట్లాడతలేవు. అయితే ఇక్కడ విషయం రైతులు ఈయన విషయాలు పట్టించుకోవద్దు. నేను ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను. ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు గారి యొక్క ప్రసంగాలు రైతులను అటవీ శాఖ అధికారుల మీద రెచ్చగొట్టే విధంగా, రైతులు అధికారుల మీద దాడులకు పాల్పడే విధంగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చేస్తున్నాడు. కాబట్టి పోలీసు శాఖ వారు ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు గారి మీద సుమోటోగా తీసుకొని ఈయన మీద కేసులు చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 45 అబెట్మెంట్ అంటే ఉసిగొల్పడం, నేరాలకు పాల్పడే విధంగా మాట్లాడము. బిఎన్ఎస్ సెక్షన్ 196 అధికారుల మధ్య వైరాన్ని పెంచడము, విద్వేషాలు పెంచడం, అధికారుల మీద నేరానికి పాల్పడే విధంగా, ఉసిగొల్పే విధంగా, దాడులకు ప్రేరేపించే విధమైనటువంటి ప్రసంగాలు చేయడము. సెక్షన్ బిఎన్ఎస్ 353 దాడులకు పాల్పడే విధంగా ఒక వర్గాన్ని అధికారుల మీద ఉసిగొల్పడం, అధికారుల మీద ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రసంగం చేయడము. అదేవిధంగా 353 బిఎన్ఎస్ ప్రకారము శాంతి భద్రతలకు విఘాతం కల్పించేటువంటి ప్రసంగాలు ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు గారు చేశారు. కాబట్టి ఇతని మీద సుమోటోగా పోలీసులు కేసు చేయాలి. అదేవిధంగా గతంలో ఇతనే హరీష్ బాబు గారు కొండపిల్లల రైతులతోటి అదేవిధంగా చేసిండు. అంటే చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసిండు. కాబట్టి దాదాపు 60 నుండి 70 మంది రైతులు ఈరోజు కేసుల పాలు, జైలు పాలు అయినరు కాదా? అమాయక రైతులను పుట్టన పెట్టుకోడు, అమాయక రైతుల యొక్క వాళ్ళను జైలు పాలు చేసిండు. వాళ్ళకి ఇప్పుడు కోర్టులు ఏదైనా కోర్టులో బేసిక్ అన్న దేనికన్నా పోలామంటే వాళ్ళకు ఏమన్నా ఆర్థికంగా వాళ్ళకి సాయం చేసిండా? అంటే ఏంది? ఈ రైతులందరూ ఇట్లా కేసుల పాలైతే ఈయన చుట్టూ తిరగాలి. ఇదా గతంలో? ఇప్పుడు ఏంది? మళ్ళీ సేమ్ అదే పరిస్థితి. ఈయనకు సాతనవుతలేదు. ఈయన అసమర్థత కప్పపుచ్చుకోవడానికి అటు అధికారులకు వారంగిస్తాడు, ఇటు రైతులను ఉసిగొల్పుతాడు. ఇది చాలా మీరు గమనించుకునే విషయం. కాబట్టి రైతులు ఎవరు కూడా ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు గారి మాటలు వినవద్దు. మీరు ఎమ్మెల్యే హరీష్ బాబు మీదనే ఒత్తిడి తీసుకురావాలి. గతంలో కూడా నేను చెప్తాను చరిత్ర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయ రైతులు అటవీ శాఖ అధికారుల మీద దాడి చేసి చంపేసిండ్రు. అది తెలుసా మీకు? దాన్ని వాళ్ళు ఇలాంటి ప్రసంగాలు ప్రేరేపణ తీసుకొని ఇలాంటి హింసలకు పాల్పడే స్టేట్మెంట్లు ఉన్నాయి. నేను ఫారెస్ట్ అధికారులకు నేను ఒకటే విన్నవించుకుంటున్నా. దయచేసి ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు గారు ఇలాంటి ప్రసంగాలు చేయడం వల్ల రేపు అటవీ శాఖ అధికారుల మీద దాడులు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ రైతులను ఈయన ఉసిగొల్పిండు కాబట్టి మీరు వెంటనే ఉన్నత అధికారులకు అటవీ శాఖ
ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే పాల్వే హర్షబాబు గారి మీద ఫిర్యాదు చేయండి. ఎందుకంటే మీ కుటుంబాలు మీకేమైనా దాడులు జరిగితే రేపు ఎవరు బాధ్యత ఎవరు? కాబట్టి ఎమ్మెల్యే పాల్వే హర్షబాబు మీద అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ ఆఫీసర్లు మీరందరూ కూడా పైన అధికారులకు ఎమ్మెల్యే పాల్వే హర్షబాబు ఈ విధంగా ఉసిగొల్పుతుందని చెప్పేసి మీరు అటవీ శాఖ అధికారులకు ఉన్నతాధికారులకు మీరు ఇదే మీద ఫిర్యాదు చేయండి. ఈయన ఎమ్మెల్యే గతంలో కూడా ఈయన సిర్పూరు ఫారెస్ట్ ఆఫీస్ కూడా ధర్నా చేసిండు. ఏమైనా న్యాయం జరిగిందా? ఈయన వల్లనే కాలేదు. అక్కడెక్కడో పెంచకల్పేటలో ఇక్కడ దహకంలో అప్రోచ్ రోడ్ కూలిపోతే అక్కడ ధర్నా చేసిండు. ఈయనతో కాలేదన్నా. ఈయన కూర్చుంటేనే న్యాయం జరుగుతలేదు. పాపం అమాయక రైతులు రోడ్ల మీద కూర్చుంటే వాళ్ళకేం న్యాయం అవుతుందన్న? పాపం వాళ్ళకేమవుతుంది? అనగారిన వర్గాలు ఈయన చేయాల్సింది పోయి వాళ్ళని చేయమంటాడు. ఏమన్నా బుద్ధి ఉన్నదా హరీష్ బాబుకు? కాబట్టి ఈయన వల్లనే అయితలేదు. ఈయననే ధర్నాల్లో కూర్చుంటే ఈయన మాటని ఎవరు పట్టించుకుంటారు? ఈయన వల్ల ఫలితం వస్తలేదు, న్యాయం జరుగుతలేదు, ఈయన వల్లనే జరుగుతలేదు. పాపం రైతులను ముందు పెడితే వాళ్ళకి ఏమొస్తుందన్నా? కాబట్టి ఈయన అసమర్థత పాలన అని రైతులందరూ గుర్తుపెట్టుకోండి. మీరందరూ సంయమనం పాటించండి. మీరు రైతులందరూ కూడా ఏ అటవీ శాఖ అధికారుల మీద మీరు దౌర్జన్యానికి పోవద్దు మిత్రులారా. లా అండ్ ఆర్డర్ అనేది మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు ఎమ్మెల్యే పాల్వే హరీష్ బాబు గారి మీద మీరు ఒత్తిడి తీసుకురావాలి తప్ప ఫారెస్ట్ అధికారుల మీద మీరు దాడులకు పాల్పడొద్దు, వాళ్ళకు గొడవలు దిగొద్దు. ఎమ్మెల్యే గారిని మీరు ఆయన మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా అదేవిధంగా పోలీస్ శాఖ వారిని నేను కోరుతా ఉన్నా. మీరు ఈయన మాటలు అన్ని కూడా మీరు రికార్డ్ చేసుకోండి. నేను రాష్ట్ర డీజీపీ గారు చెప్తున్నాను, జిల్లా ఎస్పీ గారు చెప్తున్నాను, డిఎస్పీ గారు చెప్తున్నాను. ఈయన మాట్లాడిన ప్రతి ప్రసంగాన్ని ఎవిడెన్స్ తో సహా మీరు రికార్డు పెట్టుకుని ఈయన మీద సుమోటగా మీరు కేసు ఈయన మీద తీసుకోవాల్సిందిగా ఒక బహుజన బిడ్డగా, ఒక అంబేద్కర్ వాదిగా నేను డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్.